మీరు చాట్‌జీపీటీలో మీకు సంబంధించిన పర్సనల్ క్వెషన్స్ అడిగితే చాలా కాన్ఫిడెంట్‌గా ఆన్సర్ చెప్తుంది. కానీ ఆల్మోస్ట్ ప్రతిసారి తప్పు ఆన్సర్ చెప్తుంది. ఎందుకంటే ఏఐకి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ తెలీదు కాబట్టి. ఈరోజు ఎగ్జాక్ట్‌గా ఈ కాన్సెప్ట్ గురించే మీరు చూస్తారు. ఏఐ గెస్ చేయకుండా యాక్యురేట్ ఆన్సర్స్ ఇచ్చేలా ఎలా చేయాలి అని. దాని పేరే ర్యాగ్. సో ఈ వీడియోలో మనం ఫస్ట్ టోకెన్స్ గురించి చూద్దాం. తర్వాత ఎంబెడింగ్స్, వెక్టర్ డేటాబేసెస్ అండ్ ఫైనల్ గా ఇవన్నీ కలిపి ర్యాగ్ సిస్టమ్ అంటే ఏంటో కూడా క్లియర్ గా చెప్తా. అండ్ ఒకవేళ మీరు లాస్ట్ వరకు చూస్తే ర్యాగ్ సిస్టమ్స్ లో చేసే మేజర్ మిస్టేక్స్ ఏంటి అండ్ అవి చేయకుండా ఉండాలంటే ఏం చేయాలనేది చెప్తా. అండ్ తర్వాత ఈ ర్యాగ్ సిస్టమ్స్ ని రియల్ లైఫ్ లో ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అనేది కూడా చెప్తా. సో మీరు ఒకవేళ నేర్చుకుంటే ఇవి రియల్ గా బిల్డ్ చేసి మీ లోకల్ బిజినెస్ కానీ ఎవరికైనా సెల్ చేయొచ్చు. రెడీయా? లెట్స్ గో. చాలా మంది ఏమనుకుంటారంటే ఏఐలో చాలా ఫ్యాక్ట్స్ స్టోర్ అయి ఉంటాయి, మనం ఏం అడిగినా ఎగ్జాక్ట్గా ఆన్సర్ వస్తుంది, ఎవరి గురించి అడిగినా అని అనుకుంటాం. కానీ మ్యాటర్ ఏంటంటే ఏఐ అలా ట్రైన్ చేయరనమాట. దాన్ని ప్యాటర్న్ మ్యాచింగ్ అంటారు. సపోజ్ మీరు వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అన్నారు అనుకోండి, అని అడుగుదాం అనుకున్నారు. సపోజ్ వాట్ ఈజ్ యువర్ అని అనగానే నెక్స్ట్ నేమే అడుగుతారని ఆటోమేటిక్గా ప్రిడిక్ట్ చేస్తుంది. సో ప్రిడిక్ట్ చేసే క్యాపబిలిటీ ఏఐకి ఉంటుంది, కానీ ఎగ్జాక్ట్ ఫ్యాక్చువల్ డేటా ఇచ్చే నాలెడ్జ్ ఉండదు. ఎందుకంటే మీ ఫ్యాక్ట్స్ ఏఐలో ఉండవు కాబట్టి. అందుకే అప్పుడప్పుడు ఏఐ మీరు అడిగింది కాకుండా ఏదోటి ఇచ్చేస్తుంది. దాన్నే హల్యూసినేషన్ అంటారు. ఏదోటి అనుకుంటుంది, నచ్చింది ఇచ్చేస్తుంది. సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనం ర్యాగ్ సిస్టమ్స్ని యూజ్ చేస్తాం. ర్యాగ్ అంటే రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. ఇందులో మనకి మెయిన్గా 3 కోర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి: టోకెన్స్, ఎంబెడింగ్స్, వెక్టర్ డేటాబేస్. వీటి గురించి మనం డీటెయిల్గా మాట్లాడదాం. సో మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఈ ర్యాగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అంటే గెస్ చేయకుండా, ఇందాక మనం ఏఐకి చెప్పాను కదా, మీ ప్రిడిక్ట్ చేస్తుంది వర్డ్ని, జస్ట్ గెస్ చేస్తుంది అనమాట నెక్స్ట్ టైం వస్తుంది. అలా కాకుండా చెక్ చేసి యాక్చువల్ డేటా అంటే నిజంగా అక్కడ ఉంటేనే ఆ డేటా అయితేనే ఇస్తుంది. అది ర్యాగ్. సో ఫస్ట్ ఇప్పుడు మనం టోకెన్స్ గురించి చూద్దాం. సో ఈ టోకెన్స్ గురించి ఆల్రెడీ మనం ఇంకో వీడియోలో మాట్లాడాం. సో మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే చూడండి. బట్ సింపుల్గా ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా. సో టోకెన్స్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక సెంటెన్స్ ఇచ్చారనుకోండి, వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నారు, మళ్ళీ వాట్ ఈజ్ యువర్ నేమ్ సెంటెన్స్ తీసుకుందాం. అన్ని ఏఐకి ఇస్తే అది నెంబర్స్ కింద కన్వర్ట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద డివైడ్ చేసుకొని అప్పుడు అర్థం చేసుకుంటుంది. ఈ చిన్న చిన్న పీసెసే టోకెన్స్ అనమాట. ఈ టోకెన్స్ అనేది మొత్తం హోల్ వర్డ్ అవ్వచ్చు, లేకపోతే ఈ అనేది ఒక టోకెన్ అవ్వచ్చు. అది మోడల్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క కాంటెక్స్ట్ ఉండే ఉంటుంది. బేసిక్గా లిమిట్ అనుకోండి, ఈ బకెట్ అనుకోండి, ఒక మోడల్కి చిన్న బకెట్ ఉంటుంది, ఒక మోడల్కి పెద్ద బకెట్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ జెమినై 3 ఫ్లాష్ అనుకోండి, 1 మిలియన్ కాంటెక్స్ట్ ఉంటుంది అన్నమాట. దాంట్లో అంటే పెద్ద బకెట్ వస్తుంది జెమినై 3 ఫ్లాష్లో. అదే మీరు చాట్‌జీపీటీ అనుకోండి, 128,000లోనే ఉంటుంది అనమాట, అంటే చిన్న బకెట్. సో ఇప్పుడు ఏమవుద్ది, మీరు ఏదైనా కొంచెం డేటా ఇచ్చినప్పుడు ఇక్కడ వరకు ఉన్న డేటాని అది గుర్తుపెట్టుకోగలదు. ఇది దాటి బయటకు వచ్చింది అనుకోండి, ఇంక మొత్తం మర్చిపోతుంది. సో అదనమాట. అందుకే మోడల్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఈ టోకెన్స్ అనేవి. సో ఇప్పుడు సింపుల్గా ఈ స్పేస్ షిప్ ఎగ్జాంపుల్నే తీసుకుందాం. ఇప్పుడు ఎలా అర్థం చేసుకుంటుంది అంటే ఈ స్పేస్ని డివైడ్ చేస్తుంది, ఈ షిప్ని డివైడ్ చేస్తుంది, 2 కంబైన్ చేసుకొని అప్పుడు అర్థం చేసుకుంటుంది. చూడండి, ఇదొక బ్లాకు, ఇలా బ్లాక్స్ కింద కన్వర్ట్ చేసుకొని అప్పుడు కంబైన్ చేసి అర్థం చేసుకుంటుంది అనమాట హోల్ మీనింగ్ ఏంటనేది. అది టోకెన్స్. ఓకే, నెక్స్ట్ ఎంబెడింగ్స్. ఎంబెడింగ్స్ అంటే ఏంటంటే ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్. ఈ నెంబర్స్లో మనం అడిగే క్వశ్చన్ కానీ లేకపోతే మనం ఇచ్చే వర్డ్ కానీ మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి వర్డ్ ఒక బార్ కోడ్ అనుకోండి. క్యాట్కి ఒక బార్ కోడ్ ఉంది, కిటెన్కో బార్ కోడ్ ఉంది, కార్కో బార్ కోడ్ ఉంది. జనరల్గా మనం వర్డ్స్ పరంగా చూస్తే ఈ క్యాట్, ఈ కారు చూడండి, సిఏ ఉంది, ఇక్కడ సిఏ ఉంది, 2 దగ్గరగా ఉన్నాయి చూడడానికి. కానీ ఎంబెడింగ్స్ ఏం చేస్తాయి, ఇలా వర్డ్స్ మీద కాదు, ఇది కీవర్డ్ బేస్డ్ కదా, ఇలా వర్డ్స్ బేస్డ్ కాకుండా మీనింగ్స్ చూస్తాయి అనమాట. ఇప్పుడు మామూలుగా మీనింగ్ పరంగా ఈ క్యాట్, ఈ కిటెన్ దగ్గరగా ఉన్నాయి. సో ఈ 2 సేమ్ మీనింగ్ ఉంది. ఇప్పుడు మీరు ఏదైనా కిటెన్ గురించి అడిగారు అనుకోండి, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి సెర్చ్ చేస్తారు. సో ఈ ఎంబెడింగ్స్ అనేవి నెంబర్స్, ఈ నెంబర్స్లోనే మొత్తం మీనింగ్ అంతా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆ నెంబర్స్ అన్నీ అందులో ఉంటాయి, ఏదో ఒక డేటాబేస్లో ఉండాలి కదా, దాన్ని ఇక్కడ మనం వెక్టర్ డేటాబేస్ అంటాం. నార్మల్గా రెగ్యులర్ డేటాబేస్ ఉంటుంది. ఇందులో సెర్చ్ ఎలా జరుగుతుంది అంటే కీవర్డ్ బేస్డ్ సెర్చ్ అనమాట. సపోజ్ ఇప్పుడు ID 247 ఉందనుకోండి, ఆ 200 సిరీస్లోకి వెళ్ళి అది బయట తీస్తాం అనమాట. అదే ఇక్కడ ఈ వెక్టర్ డేటాబేస్లో నెంబర్స్లో ఉన్న మీనింగ్స్ బట్టి స్టోర్ అవుద్ది. చూడండి, ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కార్స్ అనుకోండి, ఇవన్నీ యానిమల్స్ అనుకోండి. మీరు అడిగే క్వశ్చన్లో యానిమల్కి రిలేటెడ్ క్వశ్చన్ ఉందనుకోండి, అది డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి సెర్చ్ చేస్తాం. ఇంకా మిగతా ఏమీ సెర్చ్ చేయదన్నమాట. దాన్నే మనం నియరెస్ట్ నైబర్ సెర్చ్ అంటాం. సో ఇప్పుడు జనరల్గా ర్యాగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, మీరు ఆ క్వశ్చన్ అడుగుతారు, ఆ క్వశ్చన్ ఏమో ఎంబెడింగ్ మోడల్లోకి వెళ్ళి ఆ మీనింగ్ సెర్చ్ చేస్తుంది. ఈ వెక్టర్ డేటాబేస్లో ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఉందా, లేకపోతే దానికి సంబంధించిన మీనింగ్ ఎక్కడుంది అనేది రిట్రీవ్ చేసుకొని మీకు అవుట్పుట్ ఇస్తుంది. అది ర్యాగ్ సిస్టమ్ పనిచేసే యాక్చువల్ ఫ్లో. సో మీరు ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు, అదేమో ఫెట్ చేస్తుంది. ఫెట్ చేసిన తర్వాత ఒకవేళ ఆన్సర్ దొరికింది అనుకోండి, LLMతో పంపిస్తుంది, మీకు ఫైనల్గా ఒక అవుట్పుట్ ఇస్తుంది. సపోజ్ మీరు ఏదైనా ప్రోడక్ట్ ఉంది, మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ రిటర్న్ పాలసీ చెక్ చేద్దాం అనుకున్నారు.
అక్కడికి వెళ్ళి మీరు కెన్ రిటర్న్ ఏ ప్రోడక్ట్ ఆఫ్టర్ 30 days ఇఫ్ ఇట్స్ అన్ఓపెన్డ్ అని అడిగారు క్వశ్చన్. అదేం చేస్తుంది, ఇప్పుడు షిప్పింగ్ పాలసీ ఉంటుంది, FAQ డాక్యుమెంట్స్ ఉంటాయి, రిటర్న్ పాలసీ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ రెండింటితో మనకు పని లేదు. సో ఈ రెండింటిని ఇగ్నోర్ చేసి డైరెక్ట్గా ఇందులోంచే సెర్చ్ ఆపరేషన్ చేస్తుంది. అక్కడ క్లియర్గా కనిపిస్తుంది 30 daysలో రిటర్న్ చేస్తే ఫుల్ రిఫండ్ వస్తుంది అని. సో మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, ఎస్ ఫుల్ రిఫండ్ విత్ ఇన్ 30 days అని వస్తుంది. ఇక్కడ దానికి నచ్చినట్టు ఏం చెప్పలేదు, క్లియర్గా లోపలికి వెళ్ళి డాక్యుమెంట్స్లో సెర్చ్ చేసి నిజంగా 30 days లోపు ఆ పాలసీ ఉందా లేదా చూసుకొని అప్పుడు అవుట్పుట్ ఇస్తుంది. సో ఇప్పుడు మనం ర్యాగ్ సిస్టంలో చేసే మిస్టేక్స్ చూద్దాం. ఫస్ట్ మేజర్ మిస్టేక్ ఏంటంటే డాక్యుమెంట్స్ని ఎక్కువ అప్లోడ్ చేసేయడం అనమాట. అంటే పెద్ద పెద్ద డాక్యుమెంట్స్ని ఒకేసారి అప్లోడ్ చేసేయడం, లేకపోతే మరీ చిన్న డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం. అంటే కాంటెక్స్ట్ లేకుండా ఏదో చిన్న వర్డ్ ఇచ్చి దాన్ని ఒక చంక్లా క్రియేట్ చేయమంటే అది నో కాంటెస్ట్ అనమాట. అక్కడ నుంచి మనం మంచి అవుట్పుట్ని ఎక్స్పెక్ట్ చేయాలి. సో మనకి బెస్ట్ మీనింగ్ఫుల్ కాంటెస్ట్ ఎక్కడ ఉంటుంది అంటే మరీ ఎక్కువ నాయిస్ కాదు, మరీ కాంటెక్స్ట్ లేకుండా కాకుండా నీట్గా అప్పుడు టాపిక్ వైజ్, ఇప్పుడు మీరు ఒక షిప్పింగ్ పాలసీ, FAQs, రిటర్న్ పాలసీ ఉందా, ఈ టాపిక్ వైజ్ ఆర్గనైజ్ చేసుకుంటూ అప్లోడ్ చేశారనుకోండి, ఏఐకి అర్థం అవుద్ది అనమాట ఎందులో ఏముంది, ఏ క్వశ్చన్ అడిగితే ఏ డాక్యుమెంట్లో సెర్చ్ చేయాలని. అండ్ ఇంకొక నెక్స్ట్ బిగ్ మిస్టేక్ ఏంటంటే మెటా డేటా ఇవ్వకపోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నేమ్స్ బట్టి, ఇదిగోండి ఇక్కడ సెక్షన్ రిటర్న్స్ ఉందా, అలా రిటర్న్స్ బట్టి ఏ టైప్ ఉంది, టైప్ ఏమో పాలసీ, డేట్ బట్టి కూడా ఆర్గనైజ్ చేశారనుకోండి, ఇది మెటా డేటా అవుతుంది అనమాట. సో ఇలా చేస్తే ఏకి మంచి క్లారిటీ ఉంటుంది. సో మీకు ఆన్సర్ ఇచ్చే ముందే ఫిల్టర్ చేసుకుంటుంది అనమాట, ఏ క్వశ్చన్ అడిగాడు ఎందులోకి వెళ్ళాలని. అదే మీరు మొత్తం అంతా కలిపి తీసుకొని చెప్పి PDF లాగా పెద్ద PDF అప్లోడ్ చేశారనుకోండి, అదంతా నాయిస్ అయిపోద్ది, ఇస్తుంది ఆన్సర్ ఇస్తుంది, కానీ తప్పు ఆన్సర్ ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు మీరు రియల్ లైఫ్ యూజ్ కేసెస్ ఏంటంటే, జనరల్గా మనం వేరే వెబ్సైట్కి వెళ్ళారనుకోండి, అక్కడ కింద చాట్ బాట్ ఉంటుందా, ఆ చాట్ బాట్లో మోస్ట్లీ ఈ ర్యాగ్ సిస్టమ్స్ని యూజ్ చేస్తారు. ఇందాక మనం చూసినట్టు FAQs, రిటర్న్ పాలసీ, ఈ పాలసీ కంపెనీ తాలూకు పాలసీస్ అన్నీ అందులో అప్లోడ్ చేస్తారు. ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఎగ్జాక్ట్గా వాళ్ళ కంపెనీ పాలసీకి తగ్గట్టే అవుట్పుట్ ఇస్తుంది. అది కస్టమర్ సపోర్ట్ అనమాట. లేకపోతే ఏదైనా రికమెండేషన్స్ కోసమైనా, హెల్త్ కేర్ గైడ్లైన్స్ కోసమైనా, సో ఇలాంటి వాటికి కూడా మనం ఈ ర్యాగ్ సిస్టమ్స్ని యూజ్ చేస్తాం. సో బేసిక్గా మీకు ఒక ముక్కలో చెప్పాలంటే, ఇప్పుడు మీ గురించి కానీ లేకపోతే ఏదైనా ఒక బిజినెస్ గురించి కానీ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్, అంటే ఆ కంపెనీ పాలసీలు వాళ్ళందరూ కూర్చొని రాసుకున్న పాలసీలకు తగ్గట్టు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇలాంటి ర్యాగ్ సిస్టమ్స్ని ఖచ్చితంగా యూజ్ చేయాలి. అది రియల్ లైఫ్ యూజ్ కేస్ అనమాట. ఇప్పుడు సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మీరు ఏదైనా ఒక లోకల్ బిజినెస్ ఉంది, వాళ్ళ వెబ్సైట్లో చాట్ బాట్ లేదనుకోండి, జస్ట్ మీరు వెళ్ళి ఏమంటారు, నేను మీకోసం ఇలా ఒక చాట్ బాట్ని తయారు చేసి మీ వెబ్సైట్లో పెడతాను, ఇదేదో రెగ్యులర్ చాట్ బాట్ కాదు, కస్టమర్స్ మీ వెబ్సైట్ విజిట్ చేసినప్పుడు మీ కంపెనీ తాలూకు విషయాలు, పాలసీలు, ఇవన్నీ వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి యాక్యురేట్ ఆన్సర్స్ ఇచ్చేలా ఉంటుంది అని చెప్తారు. ఇప్పుడు వాళ్ళ వెబ్సైట్లో ఎక్కువ ట్రాఫిక్ ఉంది, ఊరికే చిన్న చిన్న విషయాలకి వాళ్ళకి ఫోన్ చేశారనుకోండి, వేస్ట్ కదా, టైం వేస్ట్. సో అలాంటప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని ఈ చాట్ బాట్ సాల్వ్ చేస్తుంది. సో ఫైనల్గా మీకు ఒక్క ముక్కలో ర్యాగ్ సిస్టమ్ అర్థం అవ్వాలంటే ఈ టోకెన్స్ని యూజ్ చేసే AI చదువుతుంది. ఓకే, ఈ ఎంబెడింగ్స్ అంటే నెంబర్స్ని మీనింగ్లా కన్వర్ట్ చేస్తుంది. సో అర్థం అవడానికి ఈజీగా ఉంటుంది. ఆ నెంబర్స్ అన్ని స్టోర్ అయ్యేది అందులో అంటే వెక్టర్ డేటాబేస్లో స్టోర్ అవుతాయి. ఇందులోంచే మన AI రిట్రీవ్ చేసుకుంటుంది. ఫైనల్గా ఈ ర్యాగ్ సిస్టమ్ ఏమో మనకి ఆన్సర్ ఇస్తుంది. సో అది మ్యాటర్. మీకు ర్యాగ్ సిస్టమ్ అంటే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మీకు రియల్ టైంలో ర్యాగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది N8Nలో బిల్డ్ చేసి చూపిస్తాను. అప్పుడు మీకు ఇంకా మంచి క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వీడియో అదే కావాలంటే చెప్పండి, అదే చేద్దాం, లేదంటే మిగతా టాపిక్స్ కూడా కంటిన్యూ చేద్దాం. అండ్ ఒకవేళ మీరు ఇంకా ఈ N8N బేసిక్స్ గురించి టాపిక్స్ మిస్ అయితే మన ఛానల్లో ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఉంచాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, మంచి క్లారిటీ వస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా AI గురించి నేర్చుకుందని చూస్తుంటే మన ఛానల్ రికమెండ్ చేయండి. అండ్ ఈ వీడియోకి కింద హైప్ ఉంది కదా, హైప్ చేశారనుకోండి చాలా మందికి రీచ్ అవుతుంది, వాళ్ళకి యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.